ఎంసెట్‌కి ఓన్లీ 45 డేసే ఉన్నాయి. ఇప్పటిదాకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదా? ఇప్పుడు స్టార్ట్ చేస్తే బిలో 10K ర్యాంక్ పాసిబులా? అనే క్వెషన్స్‌కి ఆన్సర్ యెస్, స్టిల్ పాసిబుల్. బట్ కరెక్ట్ స్ట్రాటజీ ఉండాలి. మీకు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏ చాప్టర్ ఇంపార్టెంట్ అనే డౌట్స్ ఉంటే ఈ వీడియోలో ఎంసెట్ ఎగ్జామ్‌కి ఎలా 45 డేస్‌లో ప్రిపేర్ అవ్వాలి, బిలో 10K ర్యాంక్ ఎలా అచీవ్ చేయాలి అని మీతో క్లియర్‌గా షేర్ చేస్తాను. సో ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫర్దర్ ఎంసెట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ. చాలామంది స్టూడెంట్ ఎగ్జామ్ హాల్లో ప్యానిక్ అవుతారు. ప్రిపరేషన్ ఉన్నా కూడా టైం మేనేజ్మెంట్ వల్ల మార్క్స్ని లూజ్ అవుతారు. సో సింపుల్ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. టైం డివిజన్. మ్యాథ్స్కి 1 అవర్, కెమిస్ట్రీకి 30 మినిట్స్, ఫిజిక్స్కి 30 మినిట్స్. మ్యాథ్స్లో ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం టేకింగ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. థర్డ్ రౌండ్లో హార్డ్ ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేయలేకపోతే గెస్ కానీ ఎలిమినేషన్ ట్రిక్స్ యూస్ చేసి సాల్వ్ చేయండి. ఇప్పుడు మెయిన్ పార్ట్, 45 డేస్ని ఎలా యూస్ చేసుకోవాలి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాలి. బిలో 10K ర్యాంక్ కోసం అప్రాక్సిమేట్లీ 80 to 100 మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలి. ర్యాండమ్గా చదవకండి. హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ని ఫస్ట్ పిక్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో చాప్టర్ వైజ్ వెయిటేజ్ పీడిఎఫ్ని పెడతాను. నెక్స్ట్ డైలీ టైం టేబుల్. మార్నింగ్ కెమిస్ట్రీ థియరీ బేస్డ్ సబ్జెక్ట్ కాబట్టి ఫ్రెష్ మైండ్తో చదవడం బెటర్. ఆఫ్టర్నూన్ ఫిజిక్స్, కాన్సెప్ట్ ప్లస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఈవినింగ్ టు నైట్ మ్యాథ్స్లో ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. సో డైలీ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. వీకెండ్స్లో మాక్ టెస్ట్, రివిజన్ ఇంకా వీక్ చాప్టర్స్ని ఐడెంటిఫై చేసి ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్ట్ ఇవ్వడం వల్ల స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ 30 డేస్లో మెయిన్ ఫోకస్ హై వెయిటేజ్ ప్లస్ ఈజీ చాప్టర్స్కి కాన్సెప్ట్ క్లియర్ చేసుకోండి. ఫార్ములా నోట్స్ మెయింటైన్ చేయండి, షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయండి, ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి, పీవైక్యూస్ సాల్వ్ చేయండి. ఎస్పెషల్లీ పీవైక్యూస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంసెట్లో సిమిలర్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. మిగిలిన చాప్టర్స్కి కాన్సెప్ట్ క్లియర్ చేసుకొని ఫార్ములా నోట్స్ మెయింటైన్ చేయండి, పీవైక్యూస్ సాల్వ్ చేయండి. ఫార్ములాస్ని బాగా రివైజ్ చేసుకోండి. ఏ చాప్టర్ని కూడా కంప్లీట్గా స్కిప్ చేయకండి. లాస్ట్ 10 డేస్లో న్యూ చాప్టర్స్ని స్టార్ట్ చేయకండి. ఫార్ములా రివిజన్, మాక్ టెస్ట్ ఇచ్చి వీక్ చాప్టర్స్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఎవ్రీ 2 డేస్కి ఒక మాక్ టెస్ట్ ఇచ్చి వీక్ చాప్టర్స్ని ఐడెంటిఫై చేయండి, ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ డేస్లో ఫార్ములా రివిజన్, ఇంపార్టెంట్ టాపిక్స్ ప్లస్ పీవైక్యూస్ని మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఇప్పుడు ఏ బుక్స్ వాడాలని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కెమిస్ట్రీకి కాన్సెప్ట్ క్లియర్ చేసుకోవడానికి ఎన్సీఆర్టీ బుక్ యూజ్ చేయండి. ఎంసీక్యూస్ సాల్వ్ చేయడానికి నారాయణ మెటీరియల్ ఆర్ అరిహంత్ మెటీరియల్ని యూజ్ చేయండి. మ్యాథ్స్కి కాన్సెప్ట్ క్లియర్ చేసుకోవడానికి ఇంటర్మీడియట్ స్టేట్ టెక్స్ట్ బుక్ని యూజ్ చేయండి. ఎంసీక్యూస్ సాల్వ్ చేయడానికి అరిహంత్ ఆర్ నారాయణ మెటీరియల్ని యూజ్ చేయండి. ఫిజిక్స్కి దీప్తి మెటీరియల్ ఆర్ అరిహంత్ మెటీరియల్ని యూజ్ చేయండి. టూ మెనీ బుక్స్ యూజ్ చేయడం కన్నా 1 బుక్ని మల్టిపుల్ టైం రివిజన్స్ చేయడం చాలా బెటర్. నెక్స్ట్ టిప్స్. డైలీ మినిమం 8 అవర్స్ స్టడీ చేయండి. ఎవ్రీడే ఫార్ములాస్ రివైజ్ చేసుకోండి. మల్టిపుల్ బుక్స్ యూజ్ చేయకండి. పీవైక్యూస్ మ్యాండేటరీగా సాల్వ్ చేయాలి. మాక్ టెస్ట్ రెగ్యులర్గా అటెంప్ట్ చేస్తే స్పీడ్ అండ్ అక్యురసీ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు కన్సిస్టెంట్గా 45 డేస్ ప్రిపేర్ అవుతే బిలో 10K ర్యాంక్ పాసిబుల్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ బీట్స్ మోటివేషన్. సో మీరు డైలీ కొంచెం ఇంప్రూవ్ అయితే బిగ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇఫ్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫర్దర్ ఎంసెట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామ్.